మహిళలకు శుభవార్త. స్వయం ఉపాధి కోసం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది బీహార్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కార్యక్రమంలో భాగంగా ఈ మొత్తాన్ని అందిస్తున్నారు. వ్యాపారం అభివృద్ధి చెందితే 2 లక్షల రూపాయల వరకు రుణం కూడా పొందొచ్చు. ఎన్నికల వేళ మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు బీహార్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. మహిళలకు ఇది నిజంగా పండగ లాంటి వార్తే అని చెప్పాలి. ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగించేందుకు అనేక పథకాలు అమలవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలతో పాటుగా నెలకు 2,500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. ఇలాంటి హామీలే ఇప్పుడు దేశమంతా విస్తరిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అడుగు ముందుకేసి ఈ మొత్తాన్ని భారీగా పెంచుతున్నారు. తాజాగా బీహార్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేయబోతున్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్న బీహార్లో మహిళా ఓటర్లను ఆకట్టుకోవడం కోసం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం జీవికా దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకాన్ని ప్రకటించారు. మంత్రివర్గం దీన్ని ఆమోదించడంతో మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ పథకంలో భాగంగా స్వయం ఉపాధి పొందాలని భావించే ప్రతి మహిళకు 10,000 రూపాయలు ప్రారంభ సహాయంగా అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ పథకం రాష్ట్రంలోని 2,007 కోట్ల కుటుంబాల్లోని ప్రతి మహిళకు వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం మహిళలకు ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని అన్నారు. దీని ద్వారా కుటుంబంలోని ఒక మహిళ మాత్రమే ప్రయోజనం పొందుతారు. దీని ద్వారా లబ్ధి పొందాలంటే సదరు మహిళ తప్పనిసరిగా జీవికా దీదీ స్వయం సహాయక బృందంలో చేరాలి. స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు ముందుగా 10,000 రూపాయలు ఇస్తారు. 6 నెలల తర్వాత సదరు మహిళ తన వ్యాపారంలో విజయం సాధించిందని భావిస్తే దాన్ని విస్తరించడానికి 2 లక్షల రూపాయల వరకు రుణం ఇవ్వనున్నారు.